వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ రియా వర్మ. జీఎస్టీ రిడక్షన్ ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 22 నుండి కొత్త విధానం ప్రకారం కేవలం 5% నుంచి మరియు 18% జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తాయి. దీనివల్ల టీవీలు, లగ్జరీ వస్తువులు మాత్రమే కాకుండా చిన్న బిస్కెట్లు, చిప్స్ ప్యాకెట్లు వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక విషయంలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమల్లోకి వస్తాయి. చాలా వస్తువుల రేట్లు తగ్గుతాయి. అయితే ఇందులో నామ్కిన్, బిస్కెట్లు, చిప్స్ 5 నుంచి 10 రూపాయలు ఉంటాయి. అసలు 20 రూపాయలు తగ్గుతాయా? కంపెనీ ఏం చెబుతుంది తెలుసుకుందాం రండి. ఒకవేళ మీ ఇంటి దగ్గర సూపర్ మార్కెట్లకు వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే అందులో 2 ధరలు కనిపిస్తాయి. అయితే ఇందులో నామ్కిన్, బిస్కెట్లు, చిప్స్ 5 నుంచి 10 రూపాయలు ఉంటాయి, లేకపోతే 20 రూపాయలు ఉంటాయి. అసలు ఈ ప్యాకెట్ల ధరలు తగ్గుతాయా? అసలు కంపెనీ ఏం చెబుతుంది ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఒకవేళ మీ ఇంటి దగ్గర సూపర్ మార్కెట్కు వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే అందులో 2 ధరలు కనిపిస్తే ఆశ్చర్యపోకండి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తున్నాయి. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కంపెనీలకు ఒక ముఖ్యమైన వెసులుబాటు ఇచ్చింది. ఎఫ్ఎంజీసీ, ఫార్మా, డ్రెస్లు, షూస్ తయారీదారులకు ఇది పెద్ద ఊరటగా మారింది. సెప్టెంబర్ 22 నుంచి కేవలం 5 నుంచి 18% మాత్రమే జీఎస్టీ అమలు అవుతుందని చెప్పింది. దీంతో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇందులో టీవీల వంటి లగ్జరీ వస్తువులతో పాటు చిన్న చిన్న బిస్కెట్లు, చిప్స్ ప్యాకెట్ల ధరలు కూడా భారీగా తగ్గనుంటాయి. అయితే ఈ నేపథ్యంలో 5 నుంచి 10 నుంచి 20 రూపాయల చిప్స్, కుర్కురే బిస్కెట్లు, నామ్కిన్, సబ్బు, టూత్పేస్ట్ ధరల్లో మార్పు ఉంటుందా లేదా అంటే దానిపై సందేహాలు నెలకొన్నాయి. దీనిపై తాజాగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు కీలకమైన సమాచారాన్ని ఇచ్చాయి. లాస్ట్గా ఒక ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ డైలీ ఎసెన్షియల్స్ క్విక్గా చూడండి. సిమెంట్, పెయింట్ 30% ఉండింది యూపీఏ టైంలో, ఇవాళ అది 18కి వచ్చింది. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ 30% ఉండింది యూపీఏ గవర్నమెంట్లో. నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు చూడండి, 8 సంవత్సరాలు నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసావా అని అడిగే వాళ్ళకి ఇది జవాబు. 30% ఉండింది యూపీఏలో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఇవాళ 18. కాస్మెటిక్స్ 30లో ఉండింది, ఇవాళ 5కి వచ్చింది. మహిళలు అందరూ ఆనందంగా యూస్ చేసుకో. నేను మహిళలు అందరూ చెప్తున్నా కానీ నేను ఐ డోంట్ ఎంజాయ్ సో మచ్. సో రెస్టారెంట్స్ 21% ఉండింది యూపీఏలో, ఇవాళ 5. కుటుంబ సహితం వెళ్ళి ఎంజాయ్ చేసుకోండి వీకెండ్. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి అంటే ఇప్పటి వరకు 5 రూపాయలు ఉండే బిస్కెట్లు, 10 రూపాయల సబ్బు, 20 రూపాయల టూత్పేస్ట్ ప్యాకెట్లు వంటి ప్రముఖ తక్కువ ధర ఉత్పత్తులపై వస్తువులపై జీఎస్టీ తగ్గినప్పటికీ వాటి ధరలను మాత్రం తగ్గించలేమని ఎఫ్ఎంజీసీ కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే కొనుగోలుదారులు ఈ స్థిరమైన తక్కువ ధరలకు ఇప్పటికే చాలా ఏళ్లుగా అలవాటు పడ్డారని, వాటి ధరలను ఇప్పుడు 18 లేదా 9 రూపాయలకు తగ్గించడం వలన వారిని గందరగోళానికి గురిచేస్తుందని చెబుతున్నారు. దాంతోపాటు డబ్బు లావాదేవీలలో కూడా అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం రూపాయి, 2 రూపాయలు చలామణిలో ఉన్న చాలా చోట్ల చిల్లర దొరకటం కష్టమైపోతుంది. 5 రూపాయలకే చిల్లర లేక వాటి బదులు చాక్లెట్లు లాంటి వస్తువులు ఇస్తున్నారు. అలాంటిది రూపాయి, 2 రూపాయలు అసలు దొరకవని కంపెనీలు చెబుతున్నాయి.
ప్యాకెట్ సైజ్ పెరుగుతుంది. అందుకే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ధరలను ఆ వస్తువులపై అలాగే ఉంచుతామని, కానీ ప్యాకెట్ లోపల పరిమాణాన్ని పెంచుతామని కంపెనీలు తెలిపాయి. ఉదాహరణకు 20 రూపాయల బిస్కెట్ ప్యాకెట్లను ఇప్పుడు అదే ధర వద్ద ఉన్న అందులో ఎక్కువ గ్రాముల బిస్కెట్లు ఉంటాయన్నమాట. ఈ ప్యాకెట్లపై పరిమాణాన్ని పెంచడం ద్వారా జీఎస్టీ ప్రయోజనాలను ప్రజలకు అందజేస్తామని కంపెనీలు తెలిపాయి. దీని వలన కొనుగోలుదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించగలుగుతామని చెబుతున్నాయి. దాంతో పాటు రోజువారీ ఉత్పత్తులకు డిమాండ్ కూడా పెరుగుతుందని అంటున్నారు. ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. వినియోగదారులు కూడా ప్రయోజనం పొందేలా కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేయటమే కాక వాటిపై కన్నేసి ఉంచారని తెలుస్తోంది.